పిట్యూటరీ గ్రంథి మనం ముందుగా చెప్పుకునేటట్టు పిట్యూటరీ గ్రంథి నుంచి అనేక హార్మోన్స్ రావడం జరుగుతుంది. ఈ గ్రంథిలో సమస్యలకి అనేక కారణాలు ఉండొచ్చు. కొంతమందికి కంజెనిటల్గా అంటే పుట్టుకతోనే పిట్యూటరీ గ్రంథిని సరిగ్గా డెవలప్మెంట్ లేకపోవటం వల్ల ఈ అనేక హార్మోన్స్ మనం ఏం చెప్పుకున్నామో అవి ఉండకపోవడం జరుగుతుంది. అదేవిధంగా పిట్యూటరీ గ్రంథుల్లో ఎలాంటి గడ్డలు కానీ, ఇన్ఫెక్షన్ కానీ, క్రానిక్ రేడియేషన్ ఎక్స్పోజర్, కొన్నిసార్లు పిట్యూటరీ గ్రంథిలో ఉన్న కంతిని సర్జరీ చేయటం వల్ల పిట్యూటరీ గ్లాండ్లో ఉండే ఒక సెల్స్ డ్యామేజ్ జరగటం జరుగుతుంది. వీటి వల్ల మనం ముందుగా చెప్పుకున్న హార్మోన్స్ అంటే గ్రోత్ హార్మోన్, FSH, LH, ప్రొలాక్టిన్, ACTH మరియు TSH అనే హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గటం వల్ల ఎదిగే పిల్లల్లో హైట్ పెరగకపోవటం వల్ల వాళ్ళు పొట్టిగా ఉండటం మనం తరచూ చూస్తూ ఉంటాం. అదేవిధంగా TSH అనే హార్మోన్ ఎఫెక్ట్ అవటం వల్ల థైరాయిడ్ గ్రంథి నుంచి T3 మరియు T4 హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవటం జరగదు. అదేవిధంగా FSH అండ్ LH హార్మోన్స్ ఎఫెక్ట్ అవటం వల్ల సెక్స్ హార్మోన్స్ అంటే ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ మరియు మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ACTH ఎఫెక్ట్ అవటం వల్ల మనకి లైఫ్ సేవింగ్ హార్మోన్ ఏదంటామో అది కార్టిసాల్ అనేది దాని యొక్క ప్రొడక్షన్ కూడా ప్రభావం జరుగుతుంది. దానివల్ల పిట్యూటరీ యొక్క సమస్యలు మనం డిటెక్ట్ చేయకపోతే కొన్నిసార్లు లైఫ్ అనేది చాలా రిస్క్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్టిసాల్ అనే హార్మోన్ తక్కువ ఉండటం వల్ల. సో పిట్యూటరీ యొక్క సమస్య ఉన్నట్టు మనము నిర్ధారించడానికి ఈ యొక్క హార్మోన్ లెవెల్స్ మనం బ్లడ్లో చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు అవసరమైతే MRI బ్రెయిన్ చేసి ఆ పిట్యూటరీ గ్రంథిలో ఏంటి సమస్య అనేది తెలుసుకునే అవసరం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఏ హార్మోన్స్ ఒక లెవెల్స్ మనకు బాడీలో తక్కువగా ఉన్నాయని మనం గమనించామో ఆ యొక్క హార్మోన్స్ మనం బయట నుంచి ఇవ్వటం వలన మనం ఒక మనిషికి సరైన హార్మోన్స్ సరైన టైంలో సరైన లెవెల్స్ ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడవచ్చు.